హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఈరోజు సండే. ఈరోజు నా వైబ్ గోరింటాకు. ఆషాఢం వచ్చింది కదా, అందులోనూ ఆదివారం. మంచిదంటారు కదా. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఫ్రెండ్స్. ఇలాంటి ఆచారాలు ప్రతిదానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో ఈరోజు గోరింటాకు రెడీ చేసుకుంటూ గోరింటాకు కథా కమామేషం మొత్తం మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. గోరింటాకు అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనకి గోరింటాకి అవినాభావ సంబంధం ఎంతో ఉంది. ఏదైనా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకి గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏంటంటే, పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిపి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయింది. ఆ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చిలుకత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై రాజుతో ఈ విధంగా అన్నదట: నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగ్గా, అదే సమయంలో పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు, అయ్యో నా కూతురి వేళ్లు కందిపోయాయి అనగా, అందుకు పార్వతీదేవి, నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుంది అని పార్వతీదేవి చెప్పడంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు. గౌరీ ఇంట వెలిసిన ఆకు కారణంగా గౌరింటాకు, దానినే గోరింటాకు అని పేరు చెప్తారు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేసింది. గోరింటాకు ఎర్రగా పండటం వల్ల నుదిటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం కాగా, గోరింటాకు నుదిటిపై పండదని, కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని చెప్పారు. అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి అనడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, సౌందర్య ఆకర్షణతో పాటు గోరింటాకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది కాబట్టి. శరీర వేడిని తగ్గించడంలోనూ, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్త ప్రసరణ మెరుగుపరచడంలోనూ, గర్భాశయ సమస్యలు రాకుండా ఉండడానికి తోడ్పడుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. గోరింటాకు గోళ్లకు పెట్టుకోవడం వల్ల గోళ్లకు రక్షణగా కూడా పనిచేస్తుంది. ఆషాఢ మాసం ప్రారంభంలో వర్షం కురుస్తుంది కాబట్టి వాతావరణ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలా వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు మన శరీరంలో మార్పులకి, వాతావరణ మార్పులకి అది తట్టుకోవడం కోసం, సమతుల్యం చేయడం కోసం గోరింటాకును పెట్టుకోవడం వల్ల అది కంట్రోల్ అవుతుంది. అయితే సహజ గోరింటాకులో యాంటీపెరిటిక్ లక్షణాలు ఉన్నాయి. అంటే ఇది జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇంకా క్రమం తప్పకుండా రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే పెద్దవాళ్ళ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలనే నియమాన్ని ఊరికే చెప్పలేదు. ఇదొక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని చెప్పాను కదా, ఇదే అది. ఇలా ఆరోగ్యపరంగా కంటికింపుగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుకే ఇప్పటికీ అది ఆచారంగా చాలామంది పాటిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసాక మరి మీరెందుకు ఆలస్యం చేస్తారు? ఆషాఢంలో గోరింటాకు ఇంకా పెట్టుకోలేదా? అర్జెంటుగా పెట్టేసుకోండి. మరి ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. స్టే ట్యూన్డ్ టు పార్వతి వైబ్స్.